యుద్ధం ఎవరు ఆపాలి? భారత సైన్యం అయితే స్పష్టంగా చెప్పేసింది. ఉద్రిక్తత తగ్గింపు అంశం పాకిస్తాన్ చేతుల్లోనే ఉందన్నట్టు నిన్న మిస్త్రీ చెప్పుకొచ్చింది. పాల్గాన్ దాడి ద్వారా పాకిస్తాన్ ఉద్రిక్తతను రెచ్చగొట్టింది అని గుర్తు చేశాడు. మా లక్ష్యం ఉద్రిక్తతను రెచ్చగొట్టడం కాదు, ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం ఉగ్రదాడులు ప్రతీకారం తెచ్చుకున్నాం. పాకిస్తానే రెచ్చగొట్టింది, మేము స్పందించాం. ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉంది. ఇది ఆయన చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ సమాజానికి దాయాద్ దేశం తప్పుడు సమాచారం అందిస్తోంది. పాల్గాం దాడులకి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ 2 సార్లు ప్రకటించుకుంది. మరోవైపు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాకిస్తాన్ చెప్తోంది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా ముసుగు సంస్థని ఎన్నోసార్లు చెప్పాం. ఐక్యరాజ్య సమితిలో పహల్గాం ఉగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ పాత్రను పాక్ వ్యతిరేకించింది. తగిన ఆధారాలను ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే అందించాం. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులకి పాకిస్తాన్ నిలయంగా ఉంది. ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాకిస్తాన్ ఇప్పటికీ సిద్ధంగా లేదు. ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాకిస్తాన్లో ఆచారం. ఆపరేషన్ సింధూర్లో సామాన్య పౌరులు చనిపోయారనేది అవాస్తవం. ప్రార్థనా స్థలాల మీద దాడి చేశామనేది కూడా అబద్ధమే. సిక్కులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్లోని గురుద్వారాల మీదనే పాక్ దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో 3 సిక్కులు చనిపోయారు అంటూ గుర్తు చేసింది.